ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తాగు తల్లి. ఫ్రెండ్ తో ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఎంత క్లోజ్ గా మూవ్ అవుతుందో. ఇక మీ ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపో. వేదవతి గారు కాని అవని గారు మాత్రమే ఆ గదిలోకి వెళ్ళగలరు. ఇంకెవ్వరూ వెళ్ళలేరని నిహారిక చెప్పింది. ఇప్పుడు అక్షయ్ వెళ్ళడం నా కళ్ళారా చూశాను. మేమనుకున్న పనికి అక్షయ సరిగ్గా సరిపోతుంది. భూత ప్రేత పిశాచ అధిపతిని, పంచభూతాలను కైవశం చేసుకున్నవాణ్ణి, ఆ శివమణిని మాత్రం దక్కించుకోలేకపోతున్నాను. దేవదానవులు క్షీరసాగర మదనం జరపగా అందులోంచి పుట్టిన అమృతాన్ని సేవించిన వారు అమరులైనారు. అటులనే ఆ శివమణిని ధరించి నేను అమరుణ్ణవుదామనుకున్నాను. నా చిరకాల ఆశ ఇంకా స్వప్నదశలోనే ఉండిపోయింది. ఎప్పటికి తీరేనురా నా ఆశ? ఏ కపాలికా! గురూజీ, వికాస్ ఫోన్ చేస్తున్నాడు. నేను అప్పగించిన కార్యం ఎంతవరకు వచ్చినది? ఏమైనది బాలక? ఆ కార్యంలోనే నిమగ్నమై ఉన్నాను స్వామి. పద్మవ్యూహం లాంటి నాగబంధాన్ని ఛేదించి మహిమాన్వితమైన శివమణిని సాధించగల అద్భుతమైన జాతకం గల ఆ బాలిక జాడ ఏవైనా తెలిసినదా? తెలిసింది స్వామి. ఏమంటివి? మీరు విన్నది నిజమే స్వామి. శ్రవణానందభరితముగా ఉన్నది. ఏమిటి? మరోమారు చెప్పుము. నా ఎంక్వైరీలో అక్షయ అనే పాప గురించి తెలిసింది. ఆ పాపకి మహిమలు కూడా ఉన్నాయి. ఇందాకే నా కళ్ళారా చూశాను. ఎవ్వరూ వెళ్లలేని ఓ పూజగదిలోకి సునాయాసంగా వెళ్లిపోయి పెద్ద సర్పాన్ని ఒక ఆటబొమ్మను పట్టుకున్నట్టుగా పట్టుకుంది. మీరు కోరుకున్న విధంగానే రాశి, నక్షత్రం, తేదీ, వారం, మాసం అన్నీ ఉన్న పిల్ల. సాక్షాత్తు అమ్మవారి రూపమే అనుకోండి. అటులైనా ఇంకెందుకు ఆలస్యము చేయుచున్నావు? శీఘ్రమే ఆ బాలికను తీసుకుని మా దగ్గరికి రమ్ము. నువ్వు వీలైనంత త్వరగా తీసుకొచ్చిన ఎడల దివ్యశక్తులు కలిగి ఉన్న ఆ శివమణిని నేను దక్కించుకుందును. మనం అనుకున్న ప్రకారం నీకు భారీ మొత్తంలో ధనాన్ని అప్పగించేదను. రక్షణ వలయం లాంటి ఇంట్లో అక్షయ ఆశ్రయం పొందుతుంది స్వామి. దొంగిలించే వస్తువే అయ్యుంటే వెంటనే దొంగిలించి మీ చెంతకు తెచ్చేవాణ్ణి. పాప కదా, నా పాపం పండకుండా తీసుకురావాలి. అందుకే ఏ విధంగా తీసుకుని రావాలా అని ప్లాన్ చేస్తున్నాను. కాస్త సమయం తీసుకున్నా సాధించుకుని మరీ వస్తాను. ఉంటాను స్వామి. ఎదురు చూస్తూ ఉంటాను. అసంభవం, అసాధ్యం అనుకున్న దానిని మహర్జాతకురాలు అక్షయ్ ద్వారా నేను సాధించబోతున్నాను. అక్షయ్ని అప్పగించి కోట్లు సంపాదించుకోవాలి.
2 రోజుల్లో అక్షయ్తో బయటపడాలనుకున్నాను. ఈ రోజే మెడ పట్టుకుని బయటికి గెంటి వేయబడేలా ఉన్నానే. ఏంటి ఏదో కోట్లంటున్నావు? అమ్మయ్యా, ఏం వినలేదన్నమాట. మాట్లాడవేంటి? అదా, ఏం లేదవని. దుబాయ్లో వ్యాపారంలో కోట్లు నష్టం వచ్చింది. క్షణక్షణం అదే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాను. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చారిటీ కోసం డబ్బు అడుగుతుంటే వారికి ఇదే విషయం చెప్తున్నాను. బట్ నాకు చేతనైనంతలో చేస్తానని మాటిచ్చాను. గతం వదిలేశాను. ఇక జీవితాంతం మంచి పనులు చేయడానికి నిర్ణయించుకున్నాను. అంతే అవని, అంతే. గుడ్ నైట్ అవని, బాయ్. అమ్మా అవనే, అవనే. పూజారి గారు, రండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. రండి. ఏంటి ఇలా వచ్చారు? అవని, శ్రీకర్, అక్షయలతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చానమ్మా. అంటే అది మాకు సంబంధం లేని విషయమా? మేమందరం ఉండకూడదా? అయ్యయ్యో, అందరూ వినవలసిన విషయమేనమ్మా. అమ్మా అవని, అవని, శ్రీకర్. ఇంత దగ్గరగా ఉన్న మీ ఇద్దరిని అమ్మా అని నువ్వు పిలవబోయే పిలుపు దూరం చేసిందమ్మా. మనసుకు చాలా కష్టంగా ఉంది. కిట్టు, నిహారిక, అత్తయ్య, అందరూ ఒకసారి ఇలా రండి. తాతయ్య, తాతయ్య, అక్షయ, ఆరోగ్యం బాగుందా తాతయ్య? ఇక్కడ నువ్వు ఆనందంగా ఉంటే అక్కడ నా ఆరోగ్యం బాగున్నట్టే తల్లి. నారాయణరావు గారు, అక్షయ్ గురించి మీరు థింక్ చేయాల్సిన అవసరమే లేదు. కూర్చోండి పూజారి గారు. పర్వాలేదమ్మా. మజ్జిగ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. వద్దమ్మా, పర్వాలేదు. పూజారి గారు, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. ఏంటది? అక్షయ, ఇది అందరికంటే నీకెంతో సంతోషకరమైన వార్తమ్మా. ఏంటి తాతయ్య అది? నీ తల్లి నా దగ్గరకొచ్చిందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.